కూర్చోండి అన్నారు. మేము ఆడిపోయినాక లేదు కూర్చోలేదు కాదు మేము వెళ్ళిపోతాం అన్నాం. వెళ్ళిపోతాం అని అంటే ఇంకా అన్న నవ్వుతున్నాడు. ఇంకా ఏది ఒక పావు గంట నవ్వింటాడు. ఇంకా మస్తు బాధపడ్డాం. ఇంకా ఎంత అంటే ఇంటికి వచ్చినాక కూడా మర్చిపోలేదు ఆ రోజు. ఇప్పటికీ నాకు ఆ సన్నివేశం గుర్తుకొస్తుంటుంది. నెక్స్ట్ జాబ్ల పరంగా చూసుకుంటే నేను మళ్ళీ ఒకరోజు మళ్ళీ మేడం వాళ్ళు ఏదో కిట్ తీసుకురావాలని పిలిచిండ్రు. నేను ఆత్మకూరుకి పోయినాం. కిట్ తీసుకురానికి పోతే ప్రమోషన్స్ లేవా ప్రమోషన్ అందరూ మాతో పాటు వాళ్ళు నాకు చెప్పడమే కానీ వాళ్ళు ఎన్నడూ వేరే వాళ్ళని అడిగింది లేదు. వాళ్ళ పరంగా వాళ్ళని ఉద్దేశించి నా బాధను ఉద్దేశించి డైరెక్ట్ సూపర్వైజర్ మేడాన్ని అడిగిన. సూపర్వైజర్ మేడాన్ని అడిగి మేడం మాకేమైనా ప్రమోషన్స్ ఉంటాయా మేడం, మేము ఎక్కి 5 years అవుతుంది, ప్రమోషన్స్ ఉంటే చూడమా అంటే ఏం చేసినావు అమ్మ అన్నాడు. అంటే బీఈడీ చేసినావు మేడం అన్న. అంటే ముందు టెట్ రాయమ్మా అన్నాడు. టెట్ రాస్తున్నాం మేడం. ఇంటి దగ్గర ఇంటి పని మార్నింగ్ 8 గంటల నుంచి పిల్లల ఫోన్లు వస్తాయి. మళ్ళీ టైంకు సెంటర్ పోవాలి. మళ్ళీ ఆడ కనీసం ఆడని ఒక 2-3 గంటలు దొరుకుతామేమో చదువుకుందామని బుక్స్ కూడా తీసుకుపోయి సెంటర్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందులో నేను ఒకదాన్ని. టైం సరిపోవట్లేదు ఆడ అసలుకి. ఎవరికి ఏమవుతుందో తెలియదు, ఏ పాప ఎవరు కొట్టుకుంటారో తెలియదు. ఇంకా ఏడ చదవడం ఇంటి దగ్గర చదువుదామంటేనేమో ఇంటికి పోయినాక పని సరిపోతుంది. 7 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. నిద్ర లేకుండా చదువుతానా మన హెల్త్ ప్రాబ్లమ్స్, మరుసటి రోజు సెంటర్కి పోయి వర్క్ చేయలేము. అన్నీ ఆలోచించి సరే ఏదైనా కానీ టైం ఉంటే చదివి ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. ఇంకా ప్రమోషన్స్ అంటవా ప్రమోషన్స్ వచ్చినప్పుడు వస్తాయని అదే ఆలోచనతోనే మేము డ్యూటీలు చేస్తున్నాం. నాతో పాటు రజిత వెళ్ళింది కానిస్టేబుల్ కానీ 2 months లీవ్ పెట్టి కూడా వెయ్యింది. కానీ పాపం అన్ని మార్క్స్ వచ్చి కూడా జాబ్ రాలేదు. అంటే ఇట్లా డ్యూటీలు లీవ్ పెట్టుకొని చదవాలని పోయినా ఇంట్లో ఇబ్బందుల ప్రాబ్లం. అది వస్తుందని కూడా 2 నెలలు 3 నెలలకు జాబులు రావాలంటే కూడా కష్టం. ఇప్పుడున్న కాంపిటీషన్కి సంవత్సరాలు రూమ్లు తీసుకొని కోచింగ్లోకి వెళ్ళి అన్నీ చేసి వచ్చిన వాళ్ళకే 100% వస్తుందని కూడా నమ్మకం లేదు. అలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి ఏదో ఉన్న జాబులన్నా సంపూర్ణంగా చేసి మా ఉన్న ప్రాబ్లమ్స్కు సిఐటి ద్వారా ఏమన్నా మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పి అన్నీ కాకపోయినా కొన్నన్నా సాల్వ్ చేయాలని. గత ప్రభుత్వము ఏదో జీతం పెంచింది కానీ పర్మనెంట్ చేసలేదు, కనీస వేతనము ఇవ్వలేదు. అన్ని డిమాండ్స్ కొరకు మనం సబ్మిట్ చేసినాం. కానీ మన ఆశ నిరాశ అయిపోయింది. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మాకు ఏదో ఒకటి చేయాలని మినిమం ఒక 15,000 అన్నా ఉండాలి శాలరీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కనీసము 300 లేని కూలి కూడా మనం చేస్తున్నాం. ఇంకోటి 300 కూలన్నా పోయి ఒక 4 గంటల కన్నా టెన్షన్ లేకుండా పోతారు వస్తారు. కానీ మాకు వచ్చే రోజు జీతం 260 రూపాయలు పడుతుంది. 260ల ఎన్ని ఫోన్స్ మాట్లాడాలి, పిల్లలకి ఏమవుతుందని ఎంత టెన్షన్ పడాలి. మేము తినకుండా సెంటర్లకు తీసుకొచ్చి వంట పొయ్యి మీద పెట్టి తిన్న పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా తింటే 5 నిమిషాలు లేట్ అవుతుందేమో, 10 నిమిషాలు లేట్ అవుతుందేమో, సెంటర్ల ముందర పిల్లలు ఉంటారేమో. ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు. తర్వాత ఒక్క పావు గంట లేట్ అయిందనుకో ఎందుకో లేట్ అయిందని టీచర్ అనడము, లేకపోతే పేరెంట్స్ అనడము, ఏదో ఒకటి అంటనే ఉంటున్నారు. వాళ్ళు మనం తినది చూడరు, మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నది చూడరు, మనం ఏ పరిస్థితిలో ఉన్నది చూడరు. నాకు మా బాబాయ్ చనిపోతే, మా నాన్న తమ్ముడు చనిపోతే నిలబడితే సూపర్వైజర్ మేడము అమ్మ వంట చేసుకోవాలమ్మ ఖచ్చితంగా అన్నది. ఆడ మా బాబాయ్ చనిపోయి పండుకుంటే ఏడ్చే పరిస్థితిలో నేనుందా. టీచర్ లీవ్లో ఉంది, ఆమె తప్పు ఏం కాదు టీచర్ది. ఆమె లీవ్ ముందే అడిగింది, మా బాబాయ్ లీవ్ అడిగి వేరే ఊరికి వెళ్ళింది. కనీసం నాకు ఏదో ఒక ఆ రోజు సెంటర్ ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారేమో, నాకు లీవ్ ఇవ్వాలని కూడా తెలుసు. కానీ మేడం ఎలా రెస్పాండ్ అవుతుందని ఫోన్ చేస్తే మేడము మా బాబాయ్ చనిపోయింది మేడం, నాకు లీవ్ కావాలి మేడం అంటే, అమ్మ టీచర్ కూడా లీవ్ పెట్టుకున్నది, నువ్వు లీవ్ పెట్టుకుంటే ఎట్లా మేడం, ఖచ్చితంగా నువ్వు సెంటర్ నడపాలే, వంట చేసుకోవాలి ఖచ్చితంగా అన్నది. సరేలని ఆ రోజు కూడా బాధపడ్డాడు, ఏం జాబురానైనా ఇది
అసలు అన్ని మస్తు బాధపడ్డా నేను, చాలా బాధ. అంటే ఆ రోజు ఫస్ట్ టైం ఆఫీస్కి పోయి అతను నవ్వడం అదొకటి బాధపడ్డా. మా బాబాయ్ చనిపోతే కూడా జాబ్ వచ్చి చేయడం ఏంటి, 1,00,000 రూపాయలు 2 లక్షల జీతాలు చేసేటోళ్ళు కూడా హాయిగా వాళ్ళకి సెలవులు ఉంటాయి, మనకేంటి ఇంత జీతానికి ఇంత రిస్క్ ఏంది అనిపించి చాలా బాధపడ్డాను నేను. అదొకటి కూడా నేను మర్చిపోలేను ఈ జాబ్లో ఉన్నందుకు. చాలా ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఉన్నాయి. ఇంకొకటి నేను చాలా రోజుల నుంచి అనుకున్నా, ఎందుకు హెల్పర్లకు ప్రిఫరెన్స్ ఇయ్యరు, హెల్పర్లకు ఎందుకు మీటింగులు ఉండవు, హెల్పర్ల కొరకు ఎందుకు ఎందుకు పిలవరు సపరేట్గా, టీచర్లతో కమాండ్గా ఎందుకు పిలుస్తారు, నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అని చాలా రోజులు చాలా సన్నివేశాల్లో నేను మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు నాకు తెలిసిండ్రు ఈ ఫస్ట్ టైం నా కళ నెరవేరింది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత ఫ్రీగా మా బాధను చెప్పుకోవడానికి ఫస్ట్ టైం మా డ్రెస్ కోడ్ కనిపిస్తుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాబట్టి మా ప్రాబ్లమ్స్ కొరకు ముఖ్యంగా ఈరోజు ఉంది అని అంటే అందరూ వచ్చింటే ఇంకా బాగుండు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు చాలా దురదృష్టవంతులు. కాబట్టి దయచేసి మన కొరకన్నా మన ప్రాబ్లమ్స్ కొరకన్నా మనల్ని ఎప్పుడన్నా పిలిచినప్పుడు టైం పాటిస్తూ ఖచ్చితంగా మీటింగ్లకు అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి అవ్వవాళ్ళు ఉన్నారు, మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇస్తే మేము రిటైర్ తీసుకుంటాం, హాయిగా ఇంటికాడ ఉంటామని చాలామంది ఎదురు చూస్తున్నారు. పాపం ముఖ్యంగా వాళ్ళకి చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి. పాపం వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చి ఏదన్నా ఒకటి కల్పిస్తే వాళ్ళు తొందరగా రిటైర్ తీసుకుంటారు. మేము ఎంగుకున్న